వెల్కమ్ టు స్విట్జర్లాండ్. మేము 7 ఆల్మోస్ట్ 7 అవర్స్ డ్రైవ్ చేసుకుని స్విట్జర్లాండ్కి వచ్చేసాము. మేము ఇప్పుడు స్విట్జర్లాండ్లో ఒక ఎయిర్బిఎన్బిలో స్టే చేస్తున్నాము. అదొక చిన్న స్టూడియో హౌస్. అది ఎలా ఉందో చూద్దాం రండి. బై ద వే యూ కెన్ లుక్ ఎట్ ద వ్యూ అవుట్ సైడ్ ఆ హౌస్. ఎంత బాగుందో, లైక్ స్విస్ కొండల మధ్యలో ఒక ఇంట్లో స్టే చేస్తున్నాము. సో బ్యూటిఫుల్. కమ్ ఆన్, లెట్స్ హాప్ ఇన్. ఆ చుట్టుపక్కల కూడా హౌసెసే అన్నమాట. ఇప్పుడు మాకు కూడా మేముండే హౌస్లో ఒక పార్ట్ మాకు ఇచ్చారు. ఓనర్స్ కూడా ఇదే ఇంట్లో ఇంకొక సైడ్ ఉంటారనమాట. అండ్ మీరు చూసుకోవచ్చు, కీ కూడా మనం ఇక్కడ నుంచి ఓపెన్, ఓనర్స్తో ఎట్లాంటి కాంటాక్ట్ ఉండదు. వాళ్ళు ఇక్కడ లాక్ నెంబర్ చెప్తారు. ఆ నెంబర్ తీసుకుని మనం ఇక్కడ ఎంటర్ చేస్తే దాని లోపల కీ ఉంటుందన్నమాట. డైరెక్ట్గా మనం అక్కడ నుంచే కీ తీసుకోవచ్చు. మనం ఎప్పుడు వచ్చినా చెక్ ఇన్ అయిపోవచ్చు. హోటల్స్లో లాగా 3కే చెక్ ఇన్ అవ్వాలి, అప్పటి వరకు వెయిట్ చేయాలి అని అలాంటి హెడేక్ ఉండదు అనమాట. వెల్కమ్ టు అవర్ స్విస్ హోమ్. ఇదే మేము నెక్స్ట్ 4 days ఉండబోయే ఇల్లు. ఒక బెడ్ ఉంది అండ్ 2 సింగిల్ బెడ్స్ ఇచ్చారు. ఒక సోఫా అండ్ 2 సింగిల్ బెడ్స్. ఒక చిన్న డైనింగ్ టేబుల్ అండ్ కిచెన్. కిచెన్లో అయితే యూ కెన్ ఇమాజిన్ అన్నీ ఉన్నాయి. ఆయిల్ ఏంటి, కాఫీ మెషిన్ ఉంది అండ్ టోస్టర్ ఉంది, ఇన్స్టాపాట్ కూడా ఉంది. వీ హ్యావ్ అ మినీ ప్రొజెక్టర్. కుదిరితే ఇఫ్ టైం పర్మిట్స్ మేబీ ఒక సినిమా వేసుకొని చూద్దాం, టైం ఉంటే. యా, అండ్ ఒక వార్డ్రోబ్ కూడా ఉంది. బ్లాంకెట్స్ ఇచ్చారు. ఇంకేమున్నాయి? అండ్ ఇలా కిందకి వెళ్తే ఇక్కడ ఇవి ఉన్నాయంట. ఏమున్నాయమ్మా? ఇక్కడ కప్పులు, ప్లేట్లు, గ్లాసులు. ఒక చిన్న క్విజ్. ఇది ఏంటో, దేనికి యూస్ చేస్తారో మీకు తెలిస్తే టు కమెంట్ చేయండి. కరెక్ట్ కమెంట్కి విల్ విన్ దిస్. వాళ్ళది ఇచ్చేస్తామండి. ఇక్కడ ఒక చిన్న మినీ ఫ్రిడ్జ్ కూడా ఉంది. ఫ్రిడ్జ్ చూపించమ్మా. ఇదిగో ఫ్రిడ్జ్. ఇది చూస్తూ ఉంటే నాకు ఇక్కడ ఫ్రిడ్జ్ చూస్తే కాదు, మామూలుగా ఇక్కడ ఉండాలనిపిస్తుంది. ఈ ప్రదేశం చూస్తే కొంచెం దిగామంతే. ఇప్పుడు దిగేప్పటికే నాకు అలా ఉంది. ఒక ఫ్యాన్ కూడా పెట్టారు. యు నో హౌ హాట్ ఇట్ ఈస్ నౌ ఇన్ యూరోప్. అండ్ ఒక చిన్న బాత్రూమ్ చిన్నదేం కాదు, బిగ్. ఒక స్పీకర్ కూడా పెట్టారు. అండ్ ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి సంబంధించిన పేపర్స్ ఉన్నాయి. అండ్ అలాగే యూ కెన్ సీ ఫస్ట్ ఎయిడ్ కిట్, అడాప్టర్లు, యూనివర్సల్ అడాప్టర్లు అన్నీ ఉన్నాయి. మనం ఏం క్యారీ చేయక్కర్లేకుండా పెన్సిల్స్, ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉంది. అలాగే బోల్డ్ అని గేమ్స్ కూడా ఉన్నాయి. కిడ్స్తో వచ్చే వాళ్ళకి అసలు మంచి. ఇదేదో బోర్డ్ గేమ్స్, ఇంకా కార్డ్స్. ఊనోస్ ఉన్నాయి, నార్మల్ కార్డ్స్, ప్లేన్ కార్డ్స్ ఉన్నాయి. ఊనో కార్డ్స్ ఉన్నాయి, జూనియర్. ఒక 3 చాక్లెట్లు ఇచ్చారు. ముగ్గురు వచ్చాం కాబట్టి 3 చాక్లెట్లు ఇచ్చి వెల్కమ్ చెప్తున్నారు. సో ఫార్ వి లవ్ హియర్ ఆల్రెడీ. ఆ వైబ్స్ని ఫీల్ అవుతున్నాం అనమాట. ఈ సిరీస్ని తప్పకుండా ఎక్కడా మిస్ చేయకుండా చూడండి. యూ విల్ డెఫినెట్లీ లైక్ స్విట్జర్లాండ్ సిరీస్. కొంపలో కుంపటి పార్ట్ 1. ఇక్కడ అత్త కోడలు స్విట్జర్లాండ్ వచ్చి ఉల్లిపాయలకు వస్తున్నారు, కోడిగుడ్లు తెచ్చారు.
ఇప్పుడే అరటిపళ్ళు తెచ్చారు, ఏవేవో తెచ్చారు. అసలు ఎందుకు తెచ్చారు మీరు? ఏంటి ఫ్రెష్గా ఇప్పుడే గ్రాసరీ స్టోర్కి వెళ్ళి గ్రాసరీ షాపింగ్ చేసుకుని వచ్చాం అనమాట. ఎందుకు? అంటే బయట ఫుడ్ తినలేమేమో అనుకొని మేమే వండుకొని తినొచ్చు ఒక పూటకి అన్నట్టు తెచ్చుకున్నాము. మేము ఆల్రెడీ ఇంటి దగ్గర నుంచి రైస్ తెచ్చాము. ఏమేమి తెచ్చారు ఇంటి దగ్గర నుంచి? ఇది రైస్ 1 kg ప్యాకెట్, ఇండియా గేట్ బ్రౌన్ రైస్ది. ఇది టమాటో రైస్ మిక్స్ అన్నమాట. ఇది నాకు ఇండియా నుంచి మా అక్క పంపింది. అక్క, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది ఎలాంటి ప్రమోషన్ కాదు, ఇది స్వీట్ కారం కాఫీ అని ఆ బ్రాండ్ నుంచి అనమాట. వీళ్ళు హోమ్ మేడ్ ఇవన్నీ చేస్తారు అని మా కోసం, మా ట్రిప్ కోసం మా అక్క ముందుకని పంపించింది అనమాట. ఇది లెమన్ రైస్, ఇది కూడా పులియోగరి మిక్సే. ఇది వేరే ఫ్లేవర్, ఇది చింతపండు ఫ్లేవర్, ఇది లెమన్ ఫ్లేవర్. అండ్ మన ఉసిరికాయ పచ్చడి, స్విస్ ఆవుల నుంచి వచ్చిన పెరుగు. This is the curd that came from a Swiss cow. ఆవు పాలతో చేసిన పెరుగు, గుడ్లు, స్విస్ కోడి యొక్క గుడ్లు. కూడా తెచ్చావా? నానబెడతాను కుదిరిద్ది అక్కడ. ఇవేంటంటే మనం డీహైడ్రేట్ అయిపోతాం కదా ట్రావెల్లో ఉన్నప్పుడు, ఎక్కువ వాటర్ తాగం కాబట్టి మేము ఎక్కువగా ఇట్లా క్యారీ చేస్తాం. ఇవేంటంటే చియా సీడ్స్, ఇది పటిక బెల్లం, అండ్ ఇది గోందు కతీరా. కొంచెం బాడీకి కూల్గా ఉంటుంది అన్నట్టు. నైట్ నానబెట్టేసి మార్నింగ్ తాగేసి బయటకు వెళ్ళిపోతాం అన్నమాట. ఇవన్నీ కలిపేసి నానబెట్టేసుకోవాలి. 3 పూట్ల వంట చేసుకోవాలని ఫిక్స్ అయిపోయారా? 3 పూట్ల కాదు, ఒక పూటే. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం బ్రెడ్లు కూడా తెచ్చుకున్నాం. ఇప్పుడు ఆమ్లెట్ వేసుకుని రైస్ పెట్టాము. చిన్న రైస్ కుక్కర్ ఉంది. సో ఈ సెటప్ అంతా ఎందుకంటే పేరెంట్స్ తో వస్తే కంట్రీస్ కి మనం వాళ్ళకి ఇండియన్ ఫుడ్ దొరకదు కదా. సో ఇండియన్ ఫుడ్ వాళ్ళు లోకల్ ఫుడ్ డైలీ తినలేరు 3 పూట్ల అందుకని. సో వాళ్ళ కంఫర్ట్ ఫుడ్ కోసం డైలీ ఒక పూట, ఫర్ ఎగ్జాంపుల్ తిన్నారు, ఇంటికి వచ్చేసి కొంచెం రైస్ పెట్టుకుని ఆమ్లెట్స్ లాంటివి అలాంటివి తీసుకుని తినచ్చు. సో ఇందుకోసం అని చెప్పి మేము ఫస్ట్ టైం మా మదర్ ఇండియా నుంచి ఇక్కడికి వచ్చారు. సో ఇక్కడ మేము 6 days ట్రిప్ ఇది. సో మనం డైలీ పిజ్జాలు, బర్గర్లు అని పెట్టేసి కడుపు పాడు చేసి వాళ్ళని ఆకలితో, సో మనం పెట్టింది కాదనలేరు కాబట్టి కాదని కూడా తినేస్తారు. సో కానీ వాళ్ళు మనం అంత ఇబ్బంది పెట్టకూడదని చెప్పి మేమే ఫస్ట్ టైం ఇలా ట్రిప్లో ఫుడ్ చేయాలనే ఆలోచన వచ్చింది. సో మా ఎంటైర్ యూట్యూబ్ జర్నీలో ఫస్ట్ టైం ఇలా హోటల్ ఫుడ్ చేసుకోవడం. సో ఇది వర్కౌట్ అవుతుంది అని అనుకుంటున్నాము. సో మీరు కూడా ఎప్పుడైనా మీ పేరెంట్స్తో వెళ్తే ఇలాంటి ఐడియా చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ మీరు ఒకవేళ కార్లో వెళ్తున్నా, కార్లో వెళ్ళాలని లేదు, మీరు ఇలాంటివన్నీ కూడా మేము జర్మనీ తెచ్చుకున్నాం కొన్ని ఐటమ్స్, బట్ ఇది నాట్ రిక్వైర్డ్. సో స్విట్జర్లాండ్లో కూప్ అనే ఒక సూపర్ మార్కెట్ చైన్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఎవ్రీవేర్ ఇన్ స్విట్జర్లాండ్ అవి ఉంటాయి అన్నమాట, కూప్ అనేది. సో అక్కడికి వెళ్ళి మనకు కావాల్సినవి తెచ్చేసుకుని ఒక 5 minutesలో ఇక ఇంట్లో వండుకుని తినేయచ్చు. మనకి యూనివర్సల్ అడాప్టర్ అనేది స్విట్జర్లాండ్ వస్తే అవసరం. లక్కీగా మాకు, అన్ఫార్చునేట్లీ మాకు అది తెలియదు స్విట్జర్లాండ్ వచ్చే ముందు, బట్ ఫార్చునేట్లీ మా ఎయిర్బిఎన్బి హోస్ట్ ఆల్రెడీ యూనివర్సల్ అడాప్టర్ అనేది ఆల్రెడీ మాకు పెట్టి ఉంచారు. సో ఇట్స్ ఎ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అంటారు కదా, ఎగ్జాక్ట్లీ మాకు అదే జరిగింది. సో ఇక్కడ ఇలా ఉంటాయి అన్నమాట. కూడా రాలేదు అంటే స్విట్జర్లాండ్ కూడా నైబరింగ్ కంట్రీ, అంతా యూరోపే కదా, ఇక్కడే ఉంటాం కదా, ఇప్పుడు అలాంటి అవసరం పడలేదు మాకు. కాకపోతే ఇక్కడ చూస్తే ఈ సాకెట్ 3 ఉన్నాయి ఇక్కడ, 3 డిఫరెంట్ షేప్. సో స్విట్జర్లాండ్ వస్తే ఖచ్చితంగా యూనివర్సల్ అడాప్టర్ కావాలి. అందరూ మా హోస్ట్ అంత మంచిగా ఉండరు కాబట్టి మీరే ముందే ప్రిపేర్ అయిపోండి. అండ్ ఈ వీడియో ఇంతటితో సమాప్తం. ఇది జస్ట్ ఒక ఇంట్రో లాంటిది. మేము ఈరోజే వచ్చాము, ఇక్కడ సెటిల్ అవుతున్నాము, గ్రోసరీ షాపింగ్ చేసాము, మా రూమ్ ఎలా ఉంటుంది అవన్నీ చూపించాము. ఆల్రెడీ ఫీలింగ్ ద వైబ్స్. మా అమ్మకైతే ఇదే చాలా నచ్చేసింది ఆల్రెడీ. ఏమనిపిస్తుంది ఇక్కడికి వచ్చి చెప్పు. చాలా ఇక్కడ ఏదైనా దొరికితే పని చేసుకుని బతికిన చాలు. అంత బాగుంది.
ఇప్పటి వరకు ఏదో వేరే దేశాలంటే ఏమో భయపడ్డాం కానీ ఇక్కడ పలకరింపులు కూడా ఎంతో బాగున్నాయి అసలు. మన మా షాప్ ఓనర్ ఆయన చాలా ముసలాయన హైక్కి వెళ్ళి వచ్చాడంట, బ్యాగ్లోంచి బ్లూబెర్రీస్ అవన్నీ తీసి మాకు ఇస్తున్నాడు అనమాట. ఆయన బ్లూబెర్రీస్ ఫారెస్ట్లోకి వెళ్ళి హైక్కి కోసుకొని వచ్చాడు. ఆయన ఏం చేయాలి So డబ్బులు అడవి కోసుకొచ్చేసాడు. ఆయన కోసుకొచ్చి మాకు ఇచ్చేస్తున్నాడు కొన్ని. మామూలుగా నేను బాగా పెద్ద పల్లెటూరు అమ్మాయిని. ఆ పల్లెటూరు నుంచి ఎక్కడికి రాను అనేదాన్ని. మా బాబు ఎన్నిసార్లు రమ్మను. ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ఆయన అన్నీ చూపిస్తూ ఉంటే చాలా చాలా బాగా అనిపిస్తుంది. మన ఇండియా నుంచి వెళ్ళి అక్కడ పొగుడుతున్నామని అంటారేమో ఈ వయసులో కూడా. ఈ వయసు ఆ వయసు అని కాదు, అసలు ఇక్కడికి వస్తే మాత్రం చాలా బాగుంది, మనసుకు తృప్తిగా ఉంటుంది. అది అట్లా ఏమో అనుకోకూడదు. ఏ దేశానికి ఆ దేశమే గొప్ప, మన దేశానికి మనకు గొప్ప. ఇక్కడికి వచ్చి చూడటానికి ప్రకృతి అంతా మాత్రం చాలా చాలా బాగుంది. సో అదంటండి, మీరు కూడా యూరోప్లో ఉన్నా ఇండియాలో ఉన్నా మీ పేరెంట్స్ని తీసుకొని వచ్చేసేయండి. ఇట్స్ వన్స్ ఇన్ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ. సో నీకేంటి కళ్ళు మంటుంది? ఎమోషనల్ అయ్యి ఏడుస్తున్నాను అనుకోకండి. ఇప్పుడే రూపాయల కోసం ఆమ్లెట్ కోసం వెకేషన్ కి వచ్చిన వంట చేయడానికి తప్పట్లేదు, కోడలి కష్టాలు, అందుకనే ఏడుస్తున్నా. బట్ ఇట్స్ నాట్ దట్, ఆనియన్స్ కోసాను అందుకనే చాలా సో పవర్ఫుల్. ఇంతటితో ఈ వీడియో సమాప్తం. సో ఇక్కడ ఆపకండి. సో ఈ దాన్ని ఏమంటారు, ఏటంటారు, ఏదో అంటారు దాన్ని కరెక్ట్ గా ఏదో ఒగ్గాలని. ఈ సిరీస్ అంతా చాలా చాలా ఎక్సైటింగ్గా, అందంగా, మరిచిపోలేనంతగా గొప్పగా, చాలా ఇంకా గొప్పగా చాలా అందంగా ఉండబోతుంది. అండ్ పేరెంట్స్తో మీరు స్విట్జర్లాండ్ వస్తే మీరు ఎలాంటివి చూడొచ్చు, ఎలా ఉంటుంది, అవన్నీ మేము మోస్ట్లీ కవర్ చేయడానికి ట్రై చేస్తాం. అలాగే మా అత్తతో కూడా తన ఎక్స్పీరియన్స్ని అదంతా కూడా షేర్ చేస్తాము. సో యూ కెన్ ప్లాన్ విత్ యువర్ ఫ్యామిలీ, లైక్ పేరెంట్స్ని తీసుకుని కూడా స్విట్జర్లాండ్కి రావడానికి మీరు ట్రై చేయొచ్చు. విల్ మేక్ ఇట్ ఈజీ ఫర్ యూ. ఇట్స్ నెవర్ టూ లేట్ అండి. ఏ వయసు కూడా లేట్ కాదు. మీరు ఇప్పుడు చూస్తే ఇప్పుడే ప్లాన్ చేసుకోండి. నడవలేని వాళ్ళకి కూడా ఇక్కడ ప్రాబ్లం లేదు, వీల్ చైర్ యాక్సెస్ ఇక్కడ ప్రతి చోట ఉంటుంది. సో నడవలేను కదా ఇంకెక్కడికి వెళ్ళగలను అనుకోవద్దు. అండ్ ఇంకోటి, డబ్బులు దాచుకుని కూడా ఏం ఉపయోగం లేదు, చివరికి ఏం అవ్వవు. సో డబ్బులు దాచుకోవడం ఆపేసేయండి కొంతకాలం. ప్రపంచం అంతా తిరగండి, ప్రపంచం అంతా తిరగండి. మళ్ళీ మనం చూసే కాదు ఇవన్నీ. సో మనం చూసేది ఇండియాలో ఇంతకాలం చూసింది ఒకటి, ప్రపంచం ఇంకా చాలా చాలా పెద్దది. మనం ఏంటో అనుకుంటాం కానీ ప్రపంచం చాలా పెద్దది. ఇప్పుడు కూడా నేను జపాన్ చూశాను, వియత్నాం చూశాను, ఇంకా యూరోప్లో చాలా దేశాలు చూశాను. కానీ నేను ఏం ఫీల్ అవుతానంటే ఇంకా ప్రపంచంలో ఒక 10% కూడా నేను చూడలేదని, నాకేమో 30 ఏళ్ళు దాటేసినాయి, ఇంకా 10% చూశానని బాధపడుతున్నాను. సో ఇల్లు దాటి బయటికి రండి, ప్రపంచాన్ని చూడండి, మీకు నచ్చుతుంది. మీతో పాటు ఇంకో 10 మందికి చెప్పండి, వాళ్ళని కూడా వెళ్ళమని చెప్పండి. నీతులు చెప్తున్నాను అనుకోకండి. సో అంతే. సో ఇంతటితో ఈ వీడియో సమాప్తం. ఇంకో మా అమ్మ కూడా చెప్పిద్దంట. నీతులు చెప్తున్నాడని అనుకోవద్దు, అందరికీ మంచిగా ఉండటం కోసం చెప్తున్నాడు. నా అనుభవంతో నేను కూడా చెప్తున్నాను. నాకు అసలు ఇల్లు మాది పెడన చల్లపల్లి అంతే తప్పితే ఇంకేం తెలియదు ప్రపంచం మాకు కృష్ణా జిల్లాలో. ఇంకా ఎన్నిసార్లు రమ్మన్నా కూడా నేను రాలా. చిన్నప్పుడు అసలు నన్ను వదిలేవాడు కాదు. అలాంటి వాడు ఇన్ని దేశాలు తిరుగుతున్నాడు, ఆ దేశాల గురించి నాకు చెప్తా ఉన్నాడు. సరే అవి నా కళ్ళతో చూసినట్టే అనుకున్నా, అయినా కానీ ఆయన ఊరుకోకుండా రమ్మన్నాడు. నాకు చదువు లేకపోయినా ఏం లేకపోయినా ఒక్కదాన్నే వచ్చేసాను. కావాల్సినవన్నీ బుక్ చేశారు, చక్కగా వచ్చేసాను. అట్లాగే మీరందరూ కూడా మీ తల్లిదండ్రుల్ని మంచిగా చూసుకోండి, మంచిగా అన్నీ ఆస్వాదించండి. తల్లిదండ్రులు కూడా కాదనకుండా వాళ్ళ పిల్లలు చెప్పేది కొన్నిసార్లు వినండి. ప్రతిసారి మేము చేసే తప్పులు అవ్వవు, కొన్నిసార్లు అయినా కరెక్ట్ అవుతాయి. కాబట్టి ఒకసారి మమ్మల్ని కూడా నమ్మండి. దిస్ మెసేజ్ ఈస్ ఫర్ ఆల్ ద పేరెంట్స్ అవుట్ దేర్. అందరూ చేస్తారు కాదు, అట్లా కాదు. ఇప్పుడు నువ్వు సంపాదించుతున్నావు కదా, నువ్వు అలాగే చెప్తావని మా బాబుని ఏమీ అనుకోవద్దు మీరు.
ఇది సంపాదన కాదు. మా బాబు మాత్రం సంపాదన ఏం కాదు, సంపాదించిందంతా ఖర్చు పెడతానికి చూస్తా ఉంటాడు, అన్ని ఆస్వాదించాలి, దాచుకుని ఏం చేస్తామంటాడు. మళ్ళీ అట్లాగే మీ పుడతామా ఏంటి? ఇష్టంలేండి, మీ ఇష్టంలేండి, మళ్ళీ అట్లా అని కాదు. కాకపోతే అన్ని ఆస్వాదించి మనం ఎన్నాళ్ళు ఉంటాము, మళ్ళీ పుడతామా ఏంటి? ఓకే దాన్ని ఈ వీడియో లాంగ్ అయిపోతుంది, ఇంకా చాలు. సో నెక్స్ట్ రేపు ఇంటర్లాకెన్, ఆ తర్వాత మౌంట్ ఇట్లిస్, ఆ తర్వాత లూజర్న్. సో ముందు ఇంకా దాచాం, చాలా ఉన్నాయి లోపల దాచాం. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. ఓకే దెన్ బై బై, Bye bye. సీ యూ.